కాక పొద్దున 3:30కు హైదరాబాద్ నుంచి వచ్చిండు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అక్క గారు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బావ గారు. బర్పడు మధుకరు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే చూసిన లేదా తమిళలో అయితే ఆ మ్యారేజ్ మా సిస్టర్ది. సో ఆ మ్యారేజ్లో ఎట్లా అంటే ఇవాళ బ్లాగ్ అయితే అదే మ్యారేజ్ టోటల్. ఆ మ్యారేజ్లో ఎట్లా ఫన్ ఉన్నది, ఎట్లా ఎంటర్టైన్మెంట్ ఉన్నది మన వాళ్ళతోని. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఎవరో ఒకరు అత్తనే ఉంటారు, అట్లనే చూసుకుంటుంటారు. రోడ్డు మీద వెళ్ళాక పోయేటోడు ఓడు ఆగి చూసి పోతాడు. సో వెళ్ళిపోదాం. ఇప్పటికి నేనైతే ఇంకా స్నానం చేయలేదు. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం మంచిగా నీట్గా వెళ్దాం. ఒకసారి దానికన్నా ముందు ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు ఎట్లున్నది. పొద్దున ఇప్పుడు ఎవరు రారు కదా, ఒకసారి పోయి చూసేద్దాం ఎట్లున్నది అక్కడ వాతావరణం. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మొత్తానికే. మళ్ళీ వ్యూస్ కూడా కొంచెం డల్లే ఉన్నాయి ఈ మధ్యలో. సో మీరు ఒక్కొక్క లైక్ చేస్తే ఆ ఒక్కరి లైక్ అయినా ఇంకొకరి దాకా వెళ్ళడానికి బూస్ట్ అవుతుంది. సో దట్స్ వైజ్ మీరు తప్పకుండా లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళ బాధలు మరియు ఎంటర్టైన్మెంట్ మరియు ఫన్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేసుకుందాం మనం. సో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ యాక్టర్ బాబు. లగ్నం మోడే ఈయన మా సీనియర్ యాక్టర్, మా తాత. ఎదుర్కొని మోడే ఇప్పుడు. ప్రవీణ్ పెళ్లి కోసం బూట్లు కడుక్కుంటాను. నీ బతుక అంతే. బంటి మరియు నీ సబ్బు స్లో అయ్యేంటి గేమ్ ఆడుతున్నాడు. ఏం గేమ్ బ్రో? ఏం గేమ్? ఫ్రీ ఫైర్ రా. సో అది మన ఇల్లు. పెళ్లి ఫ్లెక్సీ ఇక్కడ పెట్టేసి ఎంట్రన్స్ లో ఇదే ఈ కనబడేదే మ్యారేజ్ సెట్ మొత్తం. నన్నది ఫోటో ఇచ్చాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వీళ్ళు ఎవరంటే మా సిస్టర్ వాళ్ళ ఓన్ బ్రదర్ అన్నట్టు, కానీ మొత్తం అఫీషియల్ తయారయ్యాడు. నేను యాక్చువల్గా ఎవరైనా చూస్తే మరి పెళ్లి మా బ్రో అనుకున్నారు. పెళ్లి మాత్రం బ్రోది కాదు, సిస్టర్దే. బ్రో చైన్ బంగారా బ్రో? ఇవాళ కూడా 100 రూపాయలు వేసినవి బ్రో. ఇవాళ కూడా 100 రూపాయలు వేసినవి బ్రో. మావాడు ఫోటోలు తీస్తానా అని స్టిల్లు పెడతాను. ఇప్పటిదాకా పొట్టు ఎగిరిండు. స్నానాలు చేసి రావాలంటే ఇట్లా స్నానాలు చేయకుండా వచ్చి ఇట్లా ఇమిటేట్ చేస్తున్నాడు. నాకు అది కూడా అలా పెట్టి యూట్యూబ్ లో పెట్టలేకపోతే అనుపోతున్నాడు. ఏంటిది? ఇదేండి చీర? మరి దీని అవతారం ఏంది? నాకు యూట్యూబ్ లో ఎప్పుడు జీతం పడితే నీకు అప్పుడు 2 చీరలు కొనిస్తా. ఇంకేంది నేను అంటాను కదా, నౌకరి. వీళ్ళకేమో యూట్యూబ్ వీడియోల గురించి తెలియదు, ఇట్లా చెప్పి చదువుతారు. పెళ్ళికి రావా? చెప్పు వస్తాను. టిక్ టాక్ చేస్తుండే తోటి రావా? ఏదైనా సైలెంట్ గా ఉంటావా? చెప్తున్నా వస్తుంది నీకు. రేపు పొద్దున అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినా కూడా ఇట్లా సైలెంట్ ఉందా అనుకో, అది ఇంకొక దగ్గరకు పోతాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు తానం చేస్తే మనం పోదాం, నేను కూడా తానం చేస్తా.
రంజిత్ ఆల్రెడీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి ఉన్నాడు. మీరు సిగ్గుపడకండి. చేయలే చేసినట్టున్నాడు. అట్లా అందంగా ఉంటాడు. చాలా నీళ్ళు అందంగా ఉంటాడు. అందానికి ఆ ఫేస్ కట్టి రాత్రి వీడు పాస్ చేయడు. వీడు కారు మనోడే. అని కారు కొన్నా కన్నా ఖర్చు కన్నా ఆ డిస్కో లైట్లు ఆ డెకరేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది. దానికి ఈతను పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు ఎంతో పని చేశాడు. బిల్డప్ దెంగుతాడు కానీ ఏం చేస్తలేదు. సిగ్గుపడుతున్నావు వీడురా. అరే సిగ్గుపడకరా. సరే సరే రేపటి ఆయా ఏందిరా. రేపటి రోజు నీ పెళ్లి కూడా చేస్తారు. అట్లా కాదు. ఇప్పుడు నిన్నడుచుంది గుద్దా బిల్డప్ దెంగుతాడు పని చేసినట్టు రియల్ గా చెప్తాను. మొత్తం ఓవర్ యాక్షన్ ఉన్నది. ఇగో మా కాక పొద్దున 3:30కు హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఇప్పుడు బీరేస్తాడ. మా పిన్ని కాకనేస్తుంది. ఈ చెప్పులు ఆడేయాలి ఫ్రెండ్స్. చెప్పులు చిన్న వర్క్ ఉండే చెప్పులు, అందుకని ఇవి చేంజ్ చేయలేదు ఫ్రెండ్స్. అవి ఆనే కాదు చెప్పులు లేవానికి. స్నానం చేస్తారు. రైట్ మరి నేను పోతాను బయరా. సో మొత్తానికి అయితే మనం ఫ్రెష్ అప్ అయినాం. ఇక్కడ ఎదుర్కోవడానికి వచ్చినాం. ఇదే డ్రెస్సింగ్ స్టైల్ వస్తే మనం అయితే ఇదే ఏదో నార్మల్ గా వేసినాం. ఇక మావాడు ఓనర్ నాట్ డ్రైవర్ పాసిగాడు ఇక్కడ ఎదుర్కొని అక్కడ ఇంటి దాకా వెళ్తారు అన్నట్టు. ఇప్పుడు ఇది హనుమాన్ టెంపుల్ చింతపల్లి. ఇది మనూర్లే. బయట బాగా డిస్టర్బెన్స్ వస్తాను, అందుకని బయట దిగలే. అక్కడ డీజే నడుస్తుంది, బ్యాండ్ నడుస్తుంది. అమ్మ ఎలాంటి వాళ్ళు ఉంటారు? డాక్టర్లు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి చూపించండి. కథ వేరుంటది ఇక అది. సో ఎదురుకుండా అయిపోయింది ఇప్పుడే. అంటే పిచ్చోళ్ళు వీళ్ళు. ఎట్లా అంటే ఊరు మొత్తం ఊరు గుండాల ఎదురుకుండా అయిపోయింది. షూ ఎవరి అంటే షూ నాయి, ఈ పాయింట్ నాది, ఈ అంగి నేను కొనిచ్చిన. అబద్ధాలు ఆడకు రే, నేను కొనిచ్చిన. మొత్తం ఆడేసినట్టు కానీ టెంట్ హౌస్ వేసిండు. రన్నింగ్ కామెంట్ రాలు. సో మనం ఇప్పుడు ఏంటి టిఫిన్ చేయడానికి వచ్చినాం. చేద్దాం మనం. నాకు దోశ 2 ఇడ్లీ. టిఫిన్ సెంటర్ కాదు రావులే. ఓ టిఫిన్ 3 ప్లేట్లు. అది కుడదే బ్రో. పోయి ఏం కాదు, పోయి పెద్ద ఏం చేయాలి. ఇది నాకిరా బ్రో. ఆ మిరపకాయలు మొత్తం వేస్తాను బ్రో. వద్దు నాకు. ఇక మా చిన్ని చెల్ల ఏంటిదిరా చూడు ఎట్లున్నా మంచిలేనా. ఇక ఉప్మా విత్ సాంబార్ టిఫిన్ మంచి లేదు ఫ్రెండ్స్. మంచి సగం ఒడగొట్టిండు మంచి లేదు ఫ్రెండ్స్ అంటాడు. అవలే ఆడు ఏడైతే బయలుదేరి కూడా చెప్పినా. బైరెడ్డి సిద్ధార్థి కాదు, మళ్ళీ బైరెడ్డి బాలు మొత్తం బయలుదేరే. డీజల్ గెలవదేమా 10 నిమిషాలు పెట్టుకొని ఆడ ఉప్పు అయిపోయింది రా. అవని మూతి హనుమంతుని మూతి లెక్క పెడతాను. అదే జాకెట్ జాకెట్ ఏమంటారా? అరే నువ్వు జాకెట్ వేసుకున్నావారా? ఈయన కూరలు ఎత్తాడు. ఏ రాకుండా కూడా అట్లా వేసినట్టు ఓవర్ యాక్షన్ చేస్తాడు. తమ్ముని చెప్తావా? తమ్ముడు ఎవరి మాట వింటలేడు. ఏంటి ఏ సుండి
ఇది నేను చూడలే కాపాడుతుందో అవే తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా అన్నయ్య కట్నాలు రాయలేక తిప్పల పడతాడు. కొంచెం తింటావా గదే తింటావా? కట్నాలు అయితే మేమే ఇద్దరం రాస్తాను, అంటే అన్నయ్య రాస్తాను కట్నాలు. ఈ డబ్బల ఒక రూపాయి కూడా లేవు, రూపాయి లేవు. ₹1,00,00,000 అనుకున్నారా, ₹1,00,000 అనుకున్నారా? కట్నాల కాడ మళ్ళీ సీట్ చేంజ్ అయింది. ఇప్పటి వరకు ఆడ ఊకున్నాం. ఫస్ట్ కట్నం ఇక మా మామనే ఎత్తాడు. ఒక రకంగా రాస్తుండు మళ్ళీ అన్నయ్య. అట్టిగా కాలేజ్ డైరెక్ట్. తాత తెల్లాలి తాగుతాడు ఒక్కడే ఊకొని ప్రశాంతంగా. అమ్మ తోడు గట్ల కాదు, మా తెల్లగాలు నర్సాపురం చేర్చుకున్నావు. బాగా మంచిగుంది, నువ్వు అడ కూసు. బాగా మంచిగుంది, నువ్వు అడ కూసు. చిలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు చిలకల ఇది వంటల సెక్షన్. పక్కకు తెలియాలి. ఈయన చెప్తావా ముల్లపాన్ని? కంప్లీట్ వేరే ఉన్నాడు ఈయన. ఈయన రీల్ స్టార్. అరే బామ్మ రెడీ నువ్వు చికెన్ వేసినట్టు ఫీల్ కాకరా. సాంబార్ పప్పురా. ఈ డాడీ ఆడు మున్నమాట వస్తాయిరా గడ్డ మీసాలు, బాధపడక. చికెన్ కాడ పెడితే దెంగి తింటామని ఇక్కడ పెట్టిల్లు మమ్మల్ని. సిగ్గులేదురా నీకు? చికెన్ సాయం వేరేంటి బాగా లడ్డుల కౌంటర్ ఏంటిదిరా? మీరు పులిహోర దేవస్థానం కాదురా ఇది, ఇక్కడ తీసి నడుస్తాను కదా. ఇక రాజు మొత్తానికి అయితే వాటర్ సప్లై చేస్తాను ఇక్కడ. ఇది ఎక్కడికైనా ఒక పని చేసుకునే ఉంటాడు. వాటర్ పట్టు ఉల్లిగడ్డలు ఎందుకురా? కొంచెం సరిపోద్ది. గన్యాన్ని మారేస్తే మేము ఉల్లిగడ్డలు తినడా, పెరుగు తాగుడా, చల్ల తాగుడా? అయ్యో ఈయనకి కొన్నాను ఉల్లిగడ్డలు. ఇవి రీల్సా? లేదు వెంకటేష్ అన్నకు. పాపం అన్నయ్య ఒక్కడు కట్నాలు రాస్తాడు కనుక అన్నయ్య కోసం ఈ సల్ల తీసుకుపోతాను. ఇప్పుడే చల్ల తీసుకుపోయి అన్నయ్యకి ఇద్దామని. అన్నయ్య సల్ల కెమెరా అంతటి ఉన్నది. అన్నయ్య బాగా కష్టపడతాడు ఒక్కడే, అందుకనే సల్ల కొంచెం కూలుకుంటాడు కదా. ఎందుకంటే కట్నాల కాడ ఉరిస్తే డబ్బా, ఈ డబ్బా దగ్గర ఉంటే పైసలు లెక్కలు అడిగి అయితే నా మీదకి వస్తుంది. మరి తిరుపతి నీకే హైదరాబాద్ నుంచి వచ్చాడు కట్నాలు రాయడానికి. సారీ కట్నాలు వేయడానికి. అంటే తిన్నాడు 200. అమ్మాయి ఏంటిదిరా? అమ్మాయి కేసులు అబ్బాయి కేసులు, అమ్మాయి కేసులు అబ్బాయి కేసులు. తిన్నావా? అన్న తిన్నావా? ఏం కూర? పెళ్లిగాడ ఏం కూరరా? మటన్ తినలే? మటన్ తినాలి, కొంచెం గట్టిగా అవుతాం. ఇంకా ఇంకోసారి నుంచి వెళ్ళి మటన్ అలవాటు చేసుకో, సరేనా? వెరీ గుడ్. టైం చూసుకోండి 3:06 అవుతుంది. అన్నం తినలే, ఏం తినలే. ఇట్లా మొత్తానికి అయితే బుక్ చేసి ఇక్కడ ఊక పెట్టాడు. 5 అవుతుంది అన్నం తినేసరికి. కట్నాల కాడ కూర్చొని కష్టపడ్డా సక్సెస్ అయినా. అన్ని పనుల్లో నిమగ్నమై మా పెద్దన్న మేరకు ఈ టైంకి అన్నం తినడం అవుతుంది. సో నెక్స్ట్ భరత్ ఉంటది కావచ్చు, అంటే అప్పగింతలేనాక. అవన్నీ చూడండి తప్పకుండా. సో కీప్ సపోర్టింగ్. యో ఈ గిఫ్ట్ నాది, ఈయనకి ఇచ్చిన. ఈ ఫోటో దిగిండి ఇప్పుడు మనం, మళ్ళీ పక్క ఖర్చు పెట్టిండు. ఏది మళ్ళా నీ దాని తప్పురా రే. ఇక మైండ్ సెట్ అర్థం చేసుకోవాలరా. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అక్కగారు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బావగారు. వీళ్ళు డీజే సెట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య.
బరపడి మధుకరు భయపడేది ఇంకా మెన్షన్ నిల్చో నిల్చో బరపడి మధుకరు అరే నువ్వు డిమ్మైన అనుకుంటారా అందరు నాకు రాకు బిడ్డ నాకేం తెలియదు ఒక్కటే చిన్న గిట్లా 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 అది సో భరత్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు భరత్ అయినాక లాస్ట్ ఎండింగ్ పాయింట్ వీడియో ఇది. సిద్దిపేట మోడల్ సిద్దిపేటలు అంటారా బాబు? సిద్దిపేట మోడల్ అంటారా బాబు. భరత్ మొత్తం అయిపోయింది. భరత్ మొత్తం అయిపోయినాక మళ్ళా ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినాం. ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి మీద కూర్చున్నాం. చూస్తాను ఇప్పుడే ఏ లేదు అట్టిగానే అంటాడు మనోడు. మందు మనకు అలవాట్లేదు. డావులే ఏం లేదు, అన్ని డావులు కానీ. సో చూసిన మన వీడియో మొత్తానికి అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. నోరు తిరుగుతుంది ఆయన. సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.